అడ్డంకులను ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలు బాగుండాలని దీవించే దేవుడు విఘ్నేశ్వరుడు. హిందూ దేవుళ్ళల్లో ఎందరో దేవుళ్ళున్నా సరే మొట్టమొదట పూజలు మాత్రం ఆ గణనాథుడే అందుకుంటాడు. అందుకే వినాయకుడిని మొదటి పూజ్యుడని పిలుస్తారు. వినాయకుడిని పూజించడం వలన మనం చేసే కార్యాలలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. పూర్వీకుల కాలం నుండి నేటి వరకు ప్రపంచ దేశాలలో భక్తులచే విశేష పూజలు అందుకుంటూ కోరిన వరాలు తీర్చే బొజ్జ గణపయ్యగా ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు. అయితే చిత్తూరు జిల్లాలోని స్వయంభుగా గణపతిగా వెలసిన కాణిపాక వరసిద్ధ వినాయకుడి క్షేత్రానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. మొట్టమొదటిగా వినాయకుడు ఇక్కడే అవతరించాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలయ మహాత్మ్యం ఏంటో తెలుసుకుందాం. పురాతన కథనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో విహారాపూరి అనే గ్రామం ఉండేది. ఒకప్పుడు పచ్చని పొలాలతో ఆ ఊరు కలకలలాడుతూ ఉండేది. ఆ గ్రామంలో పుట్టుకతోనే మూగ, చెవిటి, అంధకారంతో 3 సోదరులు జన్మించారు. వీరికున్న ఆస్తి 25 ఎకరాల పొలం మరియు ఒక పెద్ద బావి. వ్యవసాయం చేసుకుంటూ ఆ 3 సోదరులు తమ జీవనం సాగించేవారు. పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఉన్న ఆ గ్రామం కరువు కాటకాలతో ఆకలి బాధలు ఎదుర్కొంటోంది. ఆ సోదరుల బావిలో నీరు తగ్గిపోవడంతో బావిని తవ్వడం ప్రారంభించారు. అలా లోతుగా తవ్వుతుండగా ఒక బండరాయికి గుణపం తగిలింది. మరోసారి ఆ బండరాయి మీద గుణపంతో ఒక పోటు వేయగా ఆ బండరాయి నుండి రక్తం బయటకు వచ్చి ఆ 3 సోదరులపై పడింది. రక్తం వారి శరీరంపై పడగానే మూగవాడికి మాటలు, చెవిటివాడికి వినికిడి, అంధుడికి చూపు వచ్చింది. వెంటనే ఆ 3 సోదరులు జరిగిన విషయాన్ని గ్రామ ప్రజలకు, రాజుకు తెలపగా వారు వచ్చి ఆ బావిని మరింత లోతుగా తవ్వారు. అప్పుడు ఆ వినాయకుడి ప్రతిమ బయటపడింది. ఆ 3 సోదరులు తెలియక చేసిన తప్పును క్షమించమని ఆ గ్రామ ప్రజలు కోరుతూ భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలను కొడుతూ వినాయకుడిని పూజిస్తుండగా కొబ్బరికాయ నీళ్లు అక్కడి కాణిభాగం అంతా ప్రవహించాయి. ఇలా వినాయకుడు స్వయంభుగా ఆవిర్భవించడంతో విహారాపూరిని కాస్త కాణిపాకంగా మార్చేశారు. 11వ శతాబ్దంలో కోలరాజైన కులోత్తుంగ రాజు ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఆ తర్వాత 1336లో విజయనగర సామ్రాజ్య రాజులు ఆ క్షేత్రాన్ని మరింత పెద్దదిగా ఉండేలా చేశారు. అలాగే ఇక్కడ వినాయకుడి చుట్టూ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ 3 సోదరులు బావిని తవ్వుతున్నప్పుడు గడ్డపార చేసిన పోటు స్వామివారి వెనక భాగంలో ఇంకా ఉంది. మామూలుగా అన్ని పుణ్యక్షేత్రాలలో శిల్పులు చెక్కిన విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. అయితే కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయకుడు స్వయంభుగా భూమి నుండి ఉద్భవించాడు. అలాగే ఈ విగ్రహం రోజు రోజుకు క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. పురాణాల ప్రకారం కాణిపాక వినాయకుడు మొదటి ఉదర భాగం, మొకాళ్ళు, బొజ్జ వరకే కనిపించేవట. అయితే స్వామి పెరుగుదలకు నిదర్శనగా లక్ష్మమ్మ అనే భక్తురాలు వెండి కవచం చేయించగా ప్రస్తుతం ఆ వెండి కవచం సరిపోవడం లేదట. కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆలయం పక్కనే బహుదా నది ఉంది. ఈ నదికి ఒక ఇతిహాసం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం శంకుడు, లిఖితుడు అనే 2 సోదరులు తమ గ్రామం నుండి స్వామివారిని దర్శించుకోవడానికి కాణిపాకానికి బయలుదేరారు. ఆ ప్రయాణంలో వారికి అవసరమైన భోజనం ఇంటి నుండి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలో వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. నడిచి అలసట రావడంతో లిఖితుడికి ఆకలి వేయడంతో పక్కనే ఉన్న మామిడి చెట్టు నుండి ఒక మామిడి పండును కోసుకుంటానని తన అన్న శంకుడితో చెప్పాడట. దానికి సోదరుడు అలా దొంగతనంగా కోసుకోవడం ధర్మ విరుద్ధమని శంకుడు చెప్పాడు. ఆకలి బాధలో ఉన్న లిఖితుడు అన్న మాటలను పట్టించుకోకుండా మామిడి పండు కోసుకొని తిన్నాడు. ఇలా ధర్మ విరుద్ధంగా చేసిన తన తమ్ముడిని ఆ ప్రాంత రాజు వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయాన్ని, చేసిన తప్పుని తెలిపాడు శంకుడు. ఆ రాజు లిఖితుడి 2 చేతులను నరికివేయమని తీర్పునిచ్చాడు. అలా లిఖితుడి 2 చేతులను క్రూరంగా నరికివేశారు.
అయితే ఆ క్రూరమైన రాజు ఇంత పని చేస్తాడని ఊహించని శంకుడు లిఖితుడిని తీసుకొని కాణిపాకానికి మళ్ళీ బయలుదేరాడు. ఆ ఇద్దరు సోదరులు కాణిపాకానికి చేరుకున్న తర్వాత గుడి పక్కనే ఉన్న నదిలో స్నానం చేయటానికి ఇద్దరు దిగారు. నీటిలో మునిగి పైకి తేలగానే లిఖితుడి 2 చేతులు యథాస్థితికి వచ్చాయి. ఇలా బహువులు ఇచ్చిన నది కావడంతో బహుదా నది అనే పేరు ఆ నదికి వచ్చింది. బహువులు అంటే చేతులు. అలాగే చెడు అలవాట్లను మానుకోలేని వారు, సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ నదిలో స్నానం చేయగానే ఆ సమస్యల నుండి బయటపడతారు. ఇంతటి మహిమగల ఆ కాణిపాక విఘ్నేశ్వరుడిని మనమందరము దర్శించుకొని మన కోరికలను నెరవేర్చుకుందాం. ఓం గణేశాయ నమః. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.